మన ఆహా టీం నుంచి ఈ తరం అమ్మాయిని అబ్బాయిని డిస్క్రైబ్ చేస్తూ అమ్మాయి ఎలా అబ్బాయి కోసం వెయిట్ చేస్తుందో, అంటే వెయిట్ చేయడం అంటే ఏదో ప్రేమతో కాదండి, వంట వండి పెడితే తిందామని, దానికోసం ఎలా వెయిట్ చేస్తుందో ఆ ప్రాసెస్ అంతా డిస్క్రైబ్ చేయడానికి వస్తున్నారు ఝాన్సీ, సపోర్టెడ్ బై బాలు నాగరాజ్. ఇంటికెళ్ళి వంట చేసి వడ్డించాలి. చారేస్తానే సాంబారేస్తానే అంట్లు దోమి పెట్టమంటే వల్ల కాదురో, బట్టలన్నీ ఉతకమంటే ఎట్టాగరో. వెంటబడి లవ్ చేసినావు కదా, వంట చేసి పెట్టకుంటే తప్పు కదా. చాలు చాలు నీ సోదా, కిచెన్ లోకి పరాగలేస్తూ ఉందిరా. రొస్తారా మా వారు వస్తారా, వంట చేస్తారా. రొస్తారా మా వారు వస్తారా, వంట చేస్తారా. మాటిరో మామా సామిరారా, ముద్ద పప్పు చైరో ముక్కల పులుసు వేరో. చిల్లీ చికెను తేరో మటన్ మసాలా వడ్డించేరో. చేస్తావులే. నీకు మెంటలో నాకు వంటలో, వంట చెయ్యకుంట నీత పెద్ద తంటరో. తిక్క తీరిపోయే నీత పెళ్లితో, నువ్వు మనిషో లేక రక్కసో, నా మీద నీకు ఎందుకింత అక్కసో. పోయి ఎక్కడుందో ఒక్కసారి చూసుకో. వెంటబడి లవ్ చేసినావు కదా, వంట చేసి పెట్టకుంటే తప్పు కాదా. చాలు నీ సోదా, కిచెన్ లోకి పరాగలేస్తూ ఉందిరా. నేనొచ్చి నీ కోసం వంట చేస్తాలే. మాటిరో మామా మాటిస్తాలే. సామిరారా ఓ మామా సామిరారో సావే వస్తానే. రొస్తారా మా వారు వస్తారా, వంట చేస్తారా. పాపం నువ్వు వంట చేసి చిక్కిపోతున్నావు కదా, నాకు అర్థమైపోయింది. కానీ ఇందులో తప్పేం లేదండి, ఎందుకంటే ఈ మధ్య భర్తలు భార్య కోసం వంట చేసి పెట్టడం అనేది కామన్ అయిపోయింది. జొన్నవిత్తుల గారు, మీరు ఎప్పుడన్నా ప్రేమగా మీ భార్యకి వండి పెట్టడం జరిగిందా? జరిగినా చెప్పనంటారా? లేదు, ఎప్పుడు లేదు. అంటే నేను ఒకసారి ట్రై చేశా, ఇవాళ నుంచి ఎప్పుడు చేయొద్దు అని చెప్పింది మా ఆవిడ. వీళ్ళ విషయానికి వస్తే చాలా చాలా ముచ్చటగా ఉంది. అసలు మొత్తం చాలా ఆనందంగా అనుభవిస్తున్నాడు అతను కూడా. వంటలు చేయటంలో సుప్రసిద్ధులు మగవాళ్లే. బాబు నీ వంతు నువ్వు బాగా చేసేవాడు. థ్యాంక్ యూ సో మచ్.